కాళేశ్వరం కమిషనర్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బనకచర్ల అంశంపై ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో కొట్లాడింది తానేనని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేసి నివేదిక ఇస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఈ అంశంపై వెంటనే సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మించింది కేసీఆర్ కాదని జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత సేవలను రీడిజైన్ చేయగా అందులో మేడిగడ్డ సుందిళ్ళ అన్నారు. సుందిళ్ళ బ్యారేజ్ మాత్రమే కొత్తగా నిర్మించినట్లు వెల్లడించారు. మీరు వేసిన కమిషన్ త్వరలో పూర్తి నమ్మకం మాకు లేదు. దాని రిపోర్ట్ అంతా కూడా అమలు చేస్తారనేటువంటి దమ్ము నీకు లేదు. సిబిఐకి అప్పచెప్పమని కోరింది మా భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో. ప్రాజెక్టులు అంటే మీరు టెండర్లే లేకుండా పంచుకునే పద్ధతి తప్పు అంటున్నాం. ఒక్కడే కూర్చొని అన్ని ప్రాజెక్టులు వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం అని చెప్పి పంచుకొని దాన్ని ఏటీఎం లాగా మార్చుకున్న కల్చర్ కు మా పార్టీ వ్యతిరేకమని చెప్పి నేను కూడా వ్యతిరేకమని చెప్తాను. కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన దాంట్లో 3 ఎక్స్ట్రా వచ్చినాయి. 1 సుందిల్లా, 2 అన్నారం, 3 మేడిగడ్డ. ఎల్లంపల్లి పాతదే, మిడిమానేరు పాతదే, మల్లన్న సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. కొండపోచమ్మ సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. ఇవాళ ఆనాడు ఏ రిజర్వాయర్లు అయితే డిజైన్ చేయబడ్డో ఆ రిజర్వాయర్లు మన అనుకున్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేవు. వర్షాకాలం నీళ్లు అందుబాటులో ఉంటాయి, వర్షాకాలంలోనే కరెంట్ అందుబాటులో ఉంటుంది, వర్షాకాలంలోనే ఎత్తిపోసుకోవాలి, వర్షాకాలం నిలవ పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తో ఆనాడు రిజర్వాయర్ల స్థాయిని పెంచిండ్రు.